నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. ఏడాది పాలనపై సీఎం చంద్రబాబుని అభినందించిన మంత్రివర్గం. ఎన్టీఆర్ స్టేడియం వద్ద యోగా కార్యక్రమం, హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు. తూర్పులో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, 50వ డివిజన్ స్థానికుల సమస్యలపై ఆరా, డ్రైన్ల పరిశీలన. కలెక్టరేట్ వద్ద వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ, గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి అమలు చేస్తుందని ధ్వజం. వైసీపీ నిర్వహించాల్సింది వెన్నుపోటు దినం కాదు, గొడ్డలిపోటు దినం, మండిపడ్డ టీడీపీ, జనసేన నేతలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారన్న చంద్రబాబు ఇప్పుడు నేరస్తుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరస్తులకు తాము అండగా ఉన్నామని ప్రజలకు సందేశమిస్తూ రాజకీయాల్ని ఎటు తీసుకుపోతున్నారో అర్థం కావటం లేదని దుయ్యబట్టారు. ఏడాది పరిపాలన అంతా బాగుందన్నారు. మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే అజెండా కావాలని పిలుపునిచ్చారు. మరింత దూకుడు పెంచి ప్రజల్లో మమేకం కావాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయితీల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రక్షిత నీటి సరఫరాకు శ్రీకాకుళంలో 5.75 కోట్ల వైబిలిటీ గ్యాప్ ఫండ్కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం కుప్పంలో 8.22 కోట్ల వైబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు ఆమోదం తెలిపింది. అలాగే సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలీస్ అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్ట సవరణకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిన సందర్భంగా 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయడం జరిగిందని చెప్పి వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ను ధృవీకరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని. ఇప్పుడు ఒకటే చిన్న కంపారిజన్ చేస్తున్నారు. గత గవర్నమెంట్ ఏదో సంక్షేమ కార్యక్రమాలు బాగా ఇచ్చింది, ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు అంటున్నారు కదా. సరే, గత ప్రభుత్వం ఏమి ఇచ్చిందో ఒకసారి కనుక మీరు లెక్కేసుకుంటే యావరేజ్ 2,500 పెన్షన్ ఇచ్చింది అనుకుందాం. 12 నెలలకి 30,000 రూపాయలు, 30,000 రూపాయలు ప్లస్ అమ్మఒడి 13,000 రూపాయలు, అంటే 43,000 రూపాయలు. తర్వాత చేయూత ఒక 18,000 రూపాయలు, 61,000 రూపాయలు ఇచ్చింది. ఓకే, ఈ ప్రభుత్వం ఏమిచ్చింది? ఈ 11 నెలలు, ఇంకా 12 నెలలు పూర్తి కాలేదు మాకు. ఈ 12 నెలల్లో 4,000 లెక్కన 48,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. బకాయిలు ఏదైతే 7,000 ఉందో 7,000 కలిపితే 55,000 రూపాయలు. 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం, 3,000 రూపాయలు, 58,000 రూపాయలు. అదే కానీ కొన్ని లక్షల మందికి ఆకలి తీర్చే కార్యక్రమం అన్న క్యాంటీన్ ఖర్చు పెట్టాం. దాన్ని ఇంకా మా ఎంత ఖర్చు అనేది పర్ హెడ్ లెక్క లేదు, బట్ లక్షలాది మందికి ఆకలి తీర్చే కార్యక్రమం. 58,000 తర్వాత ఇప్పటికే మేము అనౌన్స్ చేసేసాం. ఏంటి, మన తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో యావరేజ్ ఇద్దరు తీసుకున్నా కూడా 30,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం మేము తల్లికి వందనం కింద. 58,000 30,000 కలిపితే 88,000 రూపాయలు అవుతుంది. తర్వాత జూన్ 20 తారీఖుకి కేంద్ర ప్రభుత్వం
అన్నదాత సుఖీభవ ఏదైతే ఇన్స్టాల్మెంట్ ఇస్తానందో ఆ ఇన్స్టాల్మెంట్తో పాటు మేము కూడా ఒక ఇన్స్టాల్మెంట్ 5,000 రూపాయలు కలపబోతాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద యోగాంధ్ర యోగాసనాల కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ తేజ, మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజీల, కమిషనర్ పులి శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. ప్రతిరోజు యోగా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద నిర్వహించిన యోగాంధ్ర యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ తేజ, మేయర్ కోవెలమూడి నాని, డిప్యూటీ మేయర్ సజ్జీల, కమిషనర్ పులి శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరితో యోగా గురువులు శిఖా గౌరి యోగాసనాలు వేయించడంతో పాటు వాటి వల్ల కలిగే లాభాలను వివరించారు. భారతదేశ వారసత్వ సంపద అయిన యోగాను ప్రపంచానికి చాటిన ప్రధాని మోడీ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేలా చేశారని గల్లా మాధవి తెలిపారు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయవచ్చనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. జూన్ 21న పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. చేతులు పైకి ఉండాలి. చేయగలిగిన వాళ్ళు శ్వాస బాగా తీసుకుంటూ బాగా బాడీని పైకి స్ట్రెచ్ చేస్తూ హీల్స్ రైజ్ చేయండి. శ్వాస తీసుకుంటూ మ్యాక్సిమం బాడీని పై శ్వాస వదులుతూ కుడివైపుకి వంగండి. కుడివైపు వంగండి. పైన ఉన్న చేతి వేళ్ళని చూడండి. పైన వేళ్ళని చూడండి. శ్వాస నార్మల్గా తీసుకుంటూ వదులుతూ ఉండండి. జూన్ 21వ తారీఖున జరగబోయే ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో యోగాంధ్ర రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. మరి మన యోగా భారతదేశ సంపదని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలోకి ముందుకు తీసుకువెళ్ళి ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 11వ వార్షికోత్సవాన్ని మనము 1 ఎర్త్ 1 యోగా అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నాము అని అంటే నిజంగా ఇది చాలా గొప్పతనం. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క యోగా ఇంటర్నేషనల్ యోగాని స్టార్ట్ చేసుకొని యావత్ ప్రపంచానికి మనం అందజేయడం జరిగింది. మరి ఏది సాధించాలన్నా శరీరం ముందు ఆరోగ్యంగా ఉంటే మాత్రమే సాధించగలము అని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ అత్యంత నిర్లక్ష్యంగా మనం వదిలేసేది కేవలం ఆరోగ్యం మాత్రమే. మరి దాన్ని పెంపొందించుకోవడానికి ఇటు మానసికంగా శారీరకంగా ఉపయోగపడేది యోగా. కాబట్టి అనేక రకాల ప్లాట్ఫామ్స్లో ఈ నెల రోజుల పాటు అంటే 21వ తేదీ వరకు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. 21వ తేదీ మెగా ఈవెంట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ అనుకుంటున్నాము. అక్కడ మెగా ఈవెంట్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాము మన జిల్లాలో ఇంకా పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ అదే మాదిరిగా ప్రభుత్వం తలపెట్టినటువంటి నేను మొట్టమొదటి చెప్పినట్లు జీవన విధానంలోనే ఇది ఒక భాగంగా చేసుకునేదానికి మీరందరూ కూడా సిద్ధహస్తులుగా ఉండాలని చెప్పి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. రత్నపురి కాలనీలో పర్యటించిన ఆయనకు స్థానికులు పలు సమస్యలను విన్నవించారు. అభివృద్ది సంక్షేమం దిశగా కూటమి సర్కార్ పయనిస్తోందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా 50వ డివిజన్లోని రత్నపురి కాలనీలో పర్యటించారు. స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలకు మురుగునీరు ఇళ్లలోకి వస్తూ ఉండడంతో స్థానికులు తమ బాధలను వెళ్లబోసుకోవడంతో డ్రైన్ల పరిస్థితిపై ఆరా తీశారు. కొన్ని చోట్ల 2 అడుగులు మరికొన్ని చోట్ల 4 అడుగులు ఉండటాన్ని ఎమ్మెల్యే గమనించారు. సిల్ట్ తీయకపోవడం, పిచ్చి మొక్కలు తొలగించకుండా ఉండడంతో శానిటరీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాడు తీసేయాలా? పొద్దున్న తీయపోయినా కాదు, నిన్న మధ్యాహ్నం తీస్తే ఎంత వస్తుందా ఒక పూటకి? చెత్త వరకే తీసాం సార్, మన సిల్ట్ తీయలేదు సార్. దీని మీద కవర్ చేసేటట్టు పెడితే ఏం లాజరస్ నిన్న తీస్తే ఇట్లా ఎందుకు ఉంటుందమ్మా? అవును, తీపిచ్చాలి కదా నిన్న తీసిన వాళ్ళు.
మొత్తం బ్లాక్ అయిపోయింది, ఎక్స్పాన్షన్ చేయాలి. ఆ వాటర్ మొత్తం ఉంది పేటలో ఎటుంటే 7 లైన్ అక్కడ 2 అడుగులైంది, ఇక్కడ 4.5 అడుగులైంది. ఇక్కడ మీకు బయటకి ఎందుకు వస్తున్నాయంటే ఇంకో లైన్ వచ్చి ఏదో కలుస్తుంది ఇక్కడ. అదేదైనా ఉంటే డైవర్ట్ చేపించే మార్గం చూద్దాం, అప్పుడు మామూలుగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. మీరు మాత్రం మీకు ఎక్కడ దాకా కేటాయించారో అక్కడ దాకా ఉండండి. ఎవరికి వాళ్ళు ఇప్పుడు రోడ్డు ఇప్పుడు చూడండి ఎంత చండాలంగా ఉంది, మీకు డైరెక్ట్ రోడ్డు కలిసిద్ది రేపు పొద్దున. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన వెన్నుపాటు దినం కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోతిన మహేష్, నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకాలను పేరు మార్చి కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి కావస్తున్నా ప్రజలకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించేందుకే ఈ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. అవును, సంవత్సరం అయింది. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పమని నాకు. ఏం వాగ్దానాలు ఇచ్చాడు ఓ పక్కన రాయండి, ఏమి చేశాడు ఓ పక్కన రాయండి. ఏం చేశాడు? 1% కూడా చేయలే. ఒకటి చేశాడు, ఏంటది? 4,000 పెన్షన్. అది సినిమాలో డైలాగ్ ఉంటుంది, రజనీకాంత్ సినిమాలో, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని. అట్లాగే చంద్రబాబు నాయుడు ఉక్కిరి చేస్తే 143 చేసినట్టే భావించాలి. ఇక మనం తప్పెట్లు కొట్టుకోవాలి. అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈ రోజున ఒక్క సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ చేపట్టనందుకు, కూటమి ప్రభుత్వం మోసాలని ఎండగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వారు చేస్తున్న మోసాలని ఈ నిరసన ద్వారా వారి కళ్ళు తెరిపించేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ జరుపుకోవాల్సింది వెన్నుపోటు దినం కాదని గొడ్డలిపోటు దినం జరుపుకోవాలని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎద్దేవా చేశారు. నియోజకవర్గ క్యాంప్ కార్యంలో భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో సంవత్సర కాలంలో 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులు చేశామన్నారు. వైసీపీ పాలనలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారిపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్ల మరమ్మతులు చేసి ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందిస్తున్నామన్నారు. రౌడీ షీటర్లను పరామర్శించేందుకు తెనాలి పర్యటనకు జగన్ వెళ్లడం సిగ్గుచేటన్నారు. 5 సంవత్సరాల వైసీపీ అరాచక పాలనకు 2024 జూన్ 4వ తేదీన రాష్ట్ర ప్రజలు అంతం పలికారన్నారు. 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ కు సిగ్గు రాలేదన్నారు. గత 5 ఏళ్లలో మద్యం, ఇసుక పేరుతో అవినీతికి పాల్పడిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రానున్న రోజుల్లో అభివృద్ది మరియు సంక్షేమ పరంగా మరింత నిబద్దతతో పనిచేస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు విజన్తో రాష్ట్రం అభివృద్ది లోటు బడ్జెట్లో కూడా దూసుకుపోతుందన్నారు. వెన్నుపోటుకు మారుపేరైన జగన్ వెన్నుపోటు గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. వైసీపీ చేస్తున్న సిగ్గుమాలిన పనులకు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాని వైసీపీ పార్టీ ఈ రోజున వెన్నుపోటు దినమని పిలిపించింది. ఇది చాలా హాస్యాత్మకం. ఎందుకంటే వెన్నుపోటుకి అభివృద్ధికి తేడా తెలియని వ్యక్తి పులివెందుల ఎమ్మెల్యే. నిన్న తెనాలి పోయి ఏందేందో మాట్లాడుతున్నాడు, మీరందరూ గమనించారు. ఒక గంజాయి దాగి రోడ్లమ్మటి తిరిగే బ్లేడ్ బ్యాచ్ని పలకరేయడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు అతని యొక్క పరిణితి ఎట్లా ఉందనేది. గత ప్రభుత్వంలో 1924లో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల మేము చెప్పినవి కొన్ని చేయలేకపోయాం. నిదానంగా చేస్తున్నాం, కొంత టైం పట్టింది. ఎందుకంటే అక్కడ ఆర్థిక వ్యవస్థ కోఆపరేట్ చేసే పరిస్థితులు లేదు కాబట్టి మేము అనుకున్నవన్నీ స్పీడ్గా చేయలేకపోయాం. బట్ స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. సుపరిపాలన మొదలై ఏడాది అవటంతో జనసేన పార్టీ శ్రేణులు రంగవల్లులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన సంబరాల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు మెచ్చిన పాలన అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిందని అన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలు ఈ రోజు పండుగను జరుపుకున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందని వెల్లడించారు. వెన్నుపోటు దినమంటూ ప్రజాస్వామ్యాన్ని జగన్ వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.
5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు. వచ్చిన తర్వాత సుమారుగా 7-8 నెలలు ఆ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల బాధతో అతలాకుతలమై మరలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిపాలనలో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సాన్నిధ్యంతో పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ రోజున రాష్ట్రం ఈ సంవత్సర కాలంలోనే మరలా కూడా అభివృద్ధి వైపు పరుగులు పెడతా ఉంది. కాబట్టి ప్రజలందరితో ఈ రోజున సంవత్సర కాలం అయింది సుపరిపాలన మొదలైన ఉద్దేశంతో మేము ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ప్రజలందరికీ కూడా మరొకసారి మేము హామీ ఇస్తూ ఉన్నాం, ఏదైతే కూటమి ప్రభుత్వం తరఫున ప్రజల మేలు కోరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తాం. ప్రజలు సుఖ సంతోషంగా ఉండే విధంగా పరిపాలన కొనసాగిస్తాం. ప్రజలందరూ స్వీకరించినటువంటి ఆ వ్యక్తి ఇవాళ ఒక కార్యక్రమం పెట్టారు, ఏదో వెన్నుపోటని. ఎవరికి వెన్నుపోటు? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తున్నాం, నీ బ్యాచ్లందరినీ కూడా పిలుచుకుని మీ ఇంట్లో రూమ్లో కూర్చుని ఒకడు విప్పి ఒకడు చూసుకోండి ఎవరికి పొడిచాడనేది. మీరు పొడుచుకున్నారేమో కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని మెచ్చి ఓట్లేసి గెలిపించారు. నీకు పొడిచారు అందరూ కూడా, ప్రజలందరూ కూడా నిన్ను పొడిచినట్టుగా నీకు ఒక చేత్కరించుకుని నిన్ను పక్కన కూర్చోబెడితే ఇవాళ వచ్చేసి వెన్నుపోటని అర్థం లేని ఒక పదం. దేనికి వెన్నుపోటో తెలియదు మీకు చెప్పాలంటే. రోడ్డు మీదకి వచ్చారు తప్పితే ఎందుకు చేస్తున్నారో మీకు తెలియదు. పాపం వచ్చినాక ఏం చేస్తారు? నీ మాట కాదని లేక రోడ్డు మీదకి వచ్చారు. చూసాం పెద్ద బొత్స సత్యనారాయణ గారు, పాపం ఆయనకి ఇబ్బంది అయినా కానీ చెప్పి నువ్వు బలవంతంగా మెప్పించామంట, పడిపోయాడు పాపం. అది వెన్నుపోటు అంట. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని చెప్పి మోసం చేశారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నట్టేట ముంచిందని మండిపడ్డారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికులను నిలువునా ముంచారని విమర్శించారు. నరేంద్ర మోడీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ధరలు తగ్గిస్తూ ఉన్నాడు. కానీ ఆయన వచ్చినప్పటికీ ఇప్పటికీ 10 times 15 times ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అలాగే రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పాడు. రైతాంగాన్ని ఆదుకోకపోగా వ్యవసాయంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొని వస్తూ వ్యవసాయ రంగాన్ని నట్టేట్లో ముంచినటువంటి పరమ దుర్మార్గుడు నరేంద్ర మోడీ. అలాగే కార్మికులు 100 సంవత్సరాల పైబడి పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కుల్ని 44 లేబర్ చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మికుల యొక్క ఉసురు పోసుకుంటా ఉన్నాడు. ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతిని కళా దర్బార్ అధినేత పొత్తూరు రంగారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కార్పొరేషన్ మేయర్ కోవెలమూడి రవీంద్ర, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ రవీంద్ర మాట్లాడుతూ సమాజంలో గత తరం ఈ తరంలో వారంతా బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటూ ఆయన టీవీలో నిర్వహించే పాటల పోటీల కార్యక్రమాలు చూస్తూ పెరిగారని అన్నారు. అత్యంత ఆప్తుడు కూడా ఆయన. ఒకసారి చెప్పాను, ఎన్టీఆర్ స్టేడియంలో పెట్టండి బాలసుబ్రహ్మణ్యం గారి, కనీసం ఆయన బతుకున్నప్పుడు చేయలేకపోయాం, ఇప్పుడు మెమోరియల్గా ఏదైనా ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పాను. అతి త్వరలో గుంటూరు పట్టణంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తెనాలిలో అమాయక యువకులపై పోలీసులు అమానుషంగా కొట్టడాన్ని ఐఎల్ఏ తీవ్రంగా ఖండిస్తుందని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులు శాంతకుమార్ చెప్పారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులు శాంతకుమార్ మాట్లాడారు. తెనాలి ఐతానగర్లో పోలీసులు యువకులపై అమానుషంగా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడం సరైన విధానం కాదని హితవు పలికారు. 3 యువకుల్ని బహిరంగంగా కొట్టిన పోలీసులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధితుడు జాన్ విక్టర్ పాల్గొన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసులు ఈ 3 జాన్ విక్టర్ని,
రాకేష్ని, కరీముల్లా ముగ్గురిని కూడా తీవ్రంగా కొట్టడం, హింసించటం, గాయపరచటం, ఇవన్నీ కూడా బహిరంగంగా కొట్టడమే కాకుండా బహిరంగంగా హింసించటం, ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనలో భాగమే. ఇది వాళ్ళు పోలీసులు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఏదైతే కోర్టులు చేయాల్సిన పని వాళ్ళు క్రూరంగా వ్యవహరించటం, అమాయకుల్ని కొట్టడం తెనాలిలో జరిగింది. దీన్ని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా నేను జి శాంతకుమార్ తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే మా అసోసియేషన్ నుంచి భవిష్యత్తులో తీవ్రంగా ఈ ఇష్యూ మీద మేము ఆందోళన చేయబోతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పాలనలో విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ మండిపడ్డారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడుతూ జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తామని మంత్రి లోకేష్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రజలకు హామీలు ఇచ్చే ముందు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని తెలియదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్ విడుదల చేసి 10 లక్షల మంది విద్యార్థుల చేతుల్లో సర్టిఫికేట్లు పెడతాం, ఆ పూచి నారా లోకేష్ అని చెప్పని నారా లోకేష్ గారు చెప్పారు. కానీ కేవలం 680 కోట్లు 700 కోట్లు విడుదల చేసేసి చేతులు దులుపుకున్నారు. కాబట్టి అనేక మంది 10 లక్షల మంది పైగా విద్యార్థులు చేసే సర్టిఫికేట్లు లేక ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన రోడ్ల మీద తిరిగే పరిస్థితి నెలకొంది. తల్లికి వందనం అన్నారు, తల్లులు టోపీ పెట్టారు, రాగానే సంవత్సరంలో ఇస్తా అన్నారు. ఏట అయిపోయింది, రాష్ట్రంలో బడ్జెట్లు అని చెప్పారు. ఏఐఎస్ఎఫ్గా సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీ నాన్న చంద్రబాబు నాయుడు గారిని. ఈ భారతదేశంలో నా అంత సీనియర్ ముఖ్యమంత్రి ఎవరు లేరు, సంపద సృష్టిస్తాను, సంక్షేమం ఇస్తానటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు హామీలు ఇచ్చేటప్పుడు ఆరో డబ్బులు లేని పరిస్థితి తెలియదా అని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. దేశ చరిత్రలోనే అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైసీపీ నేతలు ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవతేజకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పాలన గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. 143 హామీలను ప్రజలకు ఇచ్చి మోసం చేశారని అన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. ఈ రాష్ట్రంలో కూటమి నేతలు 1000 కోట్లు దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శలు చేశారు. ప్రజలకు ఈ పాలన గురించి చెప్పేందుకే ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం చేపట్టామని, రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, నూరి ఫాతిమా, పోతుల మహేష్, నిమ్మకాయల రాజనారాయణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కూడా వేచి చూసాం సంవత్సర కాలం. ఎందుకంటే ఎన్నికల ప్రణాళికలో 6 ప్యాక్ అన్నారు, 7 ప్యాక్ అన్నారు, దరిదాపుగా 143 హామీలు ప్రజలకిచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారాన్ని వెలగబడతా ఉన్నారు. సహజంగా ఈ సంవత్సర కాలంలో మీరందరూ కూడా చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనేక రకాలుగా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినటువంటి వైనం కానీ ఒక్కరు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఉండవు. కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా 1000 కోట్ల రూపాయలు దోపిడీకి రాష్ట్రంలో పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మేము చూసాం. సిఆర్ పార్క్ ఎక్సర్సైజ్ వారియర్స్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సభ్యులకు ఉచితంగా ఎక్సర్సైజ్ డ్రెస్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కృష్ణనగర్లోని కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు పార్కులో గత 2 సంవత్సరాలుగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉచితంగా సభ్యులకు ఎక్సర్సైజ్ నేర్పించడం జరుగుతుందని తెలిపారు. ఒక కమిటీగా ఏర్పడి పార్కు అభివృద్ధితో పాటుగా సమాజానికి అవసరమైన పరిస్థితుల్లో తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. విజయవాడలో వరదలకు, కేరళలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలకు సభ్యులు తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. సిఆర్ పార్క్ ఎక్సర్సైజ్ వారియర్స్ కమిటీ అధ్యక్షులు రఫా అడమ్స్, సెక్రటరీ అకిటి రామచంద్రుడు, కమిటీ సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాసరావు, ఎస్కే బాబు, శకుంతల, రమాదేవి, రజని తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆ నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో
మన కృష్ణనగర్లో ఉన్నటువంటి చంద్ర రాజేశ్వరరావు గారి పార్కులో మేము గత 2 సంవత్సరాల నుంచి ఇలా ఎక్సర్సైజులు వ్యాయామం నేర్పిస్తూ ఉన్నాం. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ ఆసనాలు చాలా అవసరం, అందుకని ఎక్సర్సైజులు నేర్పిస్తున్నాము. సుమారు 70-80 మంది ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు వ్యాయామం చేస్తారు. ఇది ఫ్రీగా చేస్తున్నాం. ఈ సంవత్సరం ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మన మధ్య ఉన్నటువంటి శివ గారు, చందోలు శివ గారు వారి దాతృత్వాన్ని తెలియజేస్తూ అందరికీ యూనిఫామ్ ఈరోజు ప్రజెంట్ చేశారు. లేడీస్కి జెంట్స్కి రేపు యానివర్సరీ రోజు కూడా మీ అందరు రావాలని ఆహ్వానిస్తూ కూటమి ప్రభుత్వం విజయాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించారు. రాష్ట్ర తెలుగు విద్యార్థి ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకులు నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా తెలుగు విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు మాట్లాడుతూ, గత సంవత్సరం ఇదే రోజున మన రాష్ట్ర ప్రజలు రాజకీయ చీకటి నుండి వెలుగులోకి వచ్చిన రోజు, రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిన రోజు అని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాష్ట్రంలో విచ్చలవిడిగా దోచుకొని రౌడీజం చేసి యువతను గంజాయి బానిసలుగా మార్చారని అన్నారు. ఈ విజయానికి కారణం ప్రజల విశ్వాసం, నాయకత్వం, కూటమి యొక్క సమిష్టి శ్రమ. ఈ రోజు మనం ఈ విజయాన్ని జరుపుకుంటూ భవిష్యత్తులో మరింత అభివృద్ధి కోసం కృషి చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ అధ్యక్షులు మరియు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి పోపూరి నరేంద్ర, ఎన్ఆర్ఐఐటి కాలేజ్ తెలుగు విద్యార్థి అధ్యక్షులు పరిసా యువ గణేష్, ఆర్వీఆర్జేసీ తెలుగు విద్యార్థి నాయకులు పవన్, అభిలాష్, చైతన్య, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అర్జున్, తేజ, అమృత్, మహేంద్ర, కేఎల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు మోహిత్, కృష్ణసాయి, దేవాంశ సాయి, సన్నీ, బాల, కిడ్స్ కాలేజీ విద్యార్థి నాయకులు మోహిత్ కృష్ణ మరియు వివిధ కాలేజీల తెలుగు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రజల యొక్క విశ్వాసం, కూటమి నాయకుల యొక్క సమిష్టి కృషి వల్ల గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఇంత పెద్ద విజయం అందించిన నారా లోకేష్ బాబు గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క విషయం చెప్పి ముగిస్తా ఉన్నా. నారా లోకేష్ బాబు గారు అనే ఒక వ్యక్తి యోగాలం పాదయాత్రతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటానికి ఎటువంటి సందేహం లేదు. యువకులందరూ పెద్ద ఎత్తున లోకేష్ గారు అయితేనే మనందరికీ కుటుంబంలో ఒక సభ్యులాగా ఉంటాడని చెప్పి ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువత కూడా ఆ రోజు లోకేష్ గారికి మద్దతుగా నిలిచి ఇంత పెద్ద విజయాన్ని అందించారు. కొంతమంది సైకో పార్టీలో కొంతమంది సైకోలు ఉంటారు, వాళ్ళని ఎవరు ఉద్దేశించి మాట్లాడలా కొంతమంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. ఏడాది పాలనపై సీఎం చంద్రబాబుని అభినందించిన మంత్రివర్గం. ఎన్టీఆర్ స్టేడియం వద్ద యోగా కార్యక్రమం, హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు. తూర్పులో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, 50వ డివిజన్ స్థానికుల సమస్యలపై ఆరా, డ్రైన్ల పరిశీలన. కలెక్టరేట్ వద్ద వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ, గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి అమలు చేస్తుందని ధ్వజం. వైసీపీ నిర్వహించాల్సింది వెన్నుపోటు దినం కాదు, గొడ్డలిపోటు దినం, మండిపడ్డ టీడీపీ, జనసేన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.